హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే అందరూ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని శివుణ్ణి ఆ తర్వాత చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఉపవాసం కొన్ని పరిస్థితుల వల్ల ఉపవాసం అయితే ఉండలేరు. కానీ జాగారం మాత్రం ప్రతి ఒక్కరు చేస్తాం కదా. సో రాత్రి అంతా మన ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా టైం స్పెండ్ చేసి జాగారం చేసి రకరకాల ఆటలు ఆడుకొని అక్కడితో శివరాత్రి అయితే అయిపోదు. మరుసటి రోజు స్టార్ట్ అవుతుంది అసలైన శివరాత్రి. ఎందుకంటే శివరాత్రి పర్వదినం మాత్రమే మరుసటి రోజు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో మరుసటి రోజు ఉదయాన్నే సముద్ర స్నానం చేసి శివుని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనకి పూర్తి మహాశివరాత్రి కంప్లీట్ అయినట్టుగా అందరూ భావిస్తారు. నిన్నే మహాశివరాత్రి జరుపుకున్నాం కదా. ఈ రోజు మనం మాకు దగ్గరలో ఉన్న బీచ్ అప్పికొండ బీచ్, ఎప్పటి నుంచి అప్పికొండ బీచ్ వ్లాగ్ మీ అందరికీ చూపించాలనుకుంటున్నాము. సో ఈ పర్వదినాన అప్పికొండ బీచ్ తో పాటు అప్పికొండలో ఫేమస్ టెంపుల్ అయిన సోమేశ్వర ఆలయం, కపిల మహాముని ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఆ టెంపుల్ చరిత్ర ఏంటి, ఆ సోమేశ్వర ఆలయం ఎలా ఉంది, అలాగే అప్పికొండ బీచ్ ఈ రోజు శివాలయం రోజు ఏ రకంగా ఉంది, చాలా ఎక్కువ జనాలు అయితే ఉంటారు. సో మాకు ఆల్రెడీ తెలుసు, బట్ చూద్దాం ఈ రోజు ఎంతమంది జనాలు అక్కడ ఉంటారో, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. మీరైతే వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. మనమైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. ఆ కొవ్వొత్తులు ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారు కదా, వాళ్ళకి జ్ఞాపకంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మేమైతే ఒక పార్క్ పెట్టుకున్నాం. ఆ పార్క్ లో 32 మంది అమరవీరుల త్యాగాలను ప్రతిరోజు స్మరించుకుంటూ మేమైతే డ్యూటీకి వెళ్తాం. డ్యూటీకి వెళ్తున్నప్పుడే కాదు, వస్తున్నప్పుడు కూడా వారి త్యాగాన్ని మేము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ, అందుకే మా స్టీల్ ప్లాంట్ లో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు 32 మంది అమరవీరుల త్యాగ ఫలితమే మాకు ఈ జాబ్స్ అని. సో ఒకసారి మనం ఇక్కడ ఈ అమరవీరులకు ఒకసారి స్మరించుకుంటూ, దీని ఆపోజిటే పెట్రోల్ బంక్ ఉంది. ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఇక్కడి నుంచే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి పెట్రోల్ ఉండదు అనమాట, అవైలబుల్ ఉండదు. కాబట్టి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని మనం అయితే అప్పికొండ బీచ్కి అయితే వెళ్ళాలి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి బీచ్లో కలుద్దాం.
ఇప్పుడు అప్పికొండ బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ అప్పికొండ బీచ్ చాలా ఫేమస్, చాలా హిస్టరీ ఉంది అప్పికొండ బీచ్ కి. అలాగే అప్పికొండలో ఉన్న సోమేశ్వర ఆలయంకి, శివ టెంపుల్ కి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. అలాగే ఇక్కడ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. దాదాపు 100 శివలింగాలు ప్రతిష్ఠించారు. యాక్చువల్ గా ఆయన 101 శివలింగాలు అయితే ప్రతిష్ఠించాలనుకున్నారు. అయితే 100 మాత్రమే ప్రతిష్ఠించారు. ఒకటి ఆయన బాకీగా ఫీల్ అయ్యారు కాబట్టి, అంటే అప్పుగా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ ప్రాంతానికి అప్పుకొండ అనే పేరు వచ్చింది. ఇప్పుడైతే మనం బీచ్ కి వచ్చాము. సో బీచ్ అయితే అసలు ఖాళీ లేదు, చాలా రష్ గా ఉంది. అయితే ఇక్కడ పోలీసులకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. నిజంగా ఏర్పాట్లు గానీ, వాళ్ళు చేసే ప్రయత్నం గానీ, భక్తులందరికీ స్నానం చేయడంలో అవకాశం కల్పించడంలో గానీ, ప్రతి విషయంలో మాత్రం పోలీసులకి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక్కడ అసలు ఖాళీ లేదు. సో ప్రస్తుతానికి మీరైతే బీచ్ చూడండి. ఓకే రైట్, శుభం కలుసుకున్నారు. రైట్ రైట్ ఓకే రైట్.
ఫ్రెండ్స్, చూసారు కదా అప్పికొండ శివాలయం, అలాగే అప్పికొండ బీచ్. సో శివరాత్రి మరుసటి రోజు ఉదయాన్నే ఎంత రష్గా ఉందో చూసారు. ఫుల్గా జనాలతో కిటకిటలాడింది ఇక్కడైతే. అటు టెంపుల్ అయినా ఇటు బీచ్ అయినా రెండు కూడా జనాలతో అయితే కిటకిటలాడింది. ముఖ్యంగా బీచ్లో అయితే మాత్రం జనాలు పీక్స్, అసలు ఫుల్గా బీచ్లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ బీచ్ ఏ రకంగా ఉందనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా. సో అదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మరొక సరికొత్త మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. షారోన్ కిషోర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.